సో ఎక్సెల్ఆర్ డేటా సైన్స్ బెంగళూరులో ఉంది. దీంట్లో జాయిన్ అవ్వచ్చా లేదా, బేసిక్గా జాయిన్ అవ్వచ్చా లేదా అని కాదు, కానీ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో వీళ్ళు ఫీజు ఎలా ఉంది, సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, 6 to 9 months or 12 months ఎంత ప్రోగ్రామ్ ఏంటి, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎక్సెల్ఆర్ డేటా సైన్స్ వన్ ఆఫ్ ద టాప్ అనే చెప్పొచ్చు. అంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్లో, టాప్ అని కాకపోయినా ఉన్న వాటిలో మంచి ఇన్స్టిట్యూట్స్లో, బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటిగా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం నేను అబ్జర్వ్ చేశాను బెంగళూరుకి వచ్చినప్పుడు. ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు వారు బెంగళూరుకి వెళ్తూ ఉంటాయి. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. బెంగళూరు వెళ్ళినప్పుడు డేటా సైన్స్ అని చెప్పి ఒక రకమైన వైబ్ అనేది క్రియేట్ అయింది అక్కడ. అంటే ఇక్కడ డేటా సైన్స్లో ఫ్రెషర్గా ఉద్యోగాలు ఉంటాయా, కెరీర్ బాగుంటుందా, ఫ్యూచర్ బాగుంటుందా, ఒక్క సెకండ్ దాని గురించి పక్కన పెట్టేసేసి ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఎవ్రీ స్మాల్ కోచింగ్ సెంటర్ కానివ్వండి, స్మాల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, బిగ్ అయినా కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా డేటా సైన్స్ ఒక వైబ్, అంటే డేటా సైన్స్ ఒక అందరూ డేటా సైన్స్ అని చెప్పి బెంగళూరులో ఎక్కువ వెతుకుతూ ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు అంటే, అడుగుకి డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. ప్రతి కోచింగ్ సెంటర్లో డేటా సైన్స్ మస్ట్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కువ మంది డేటా సైన్స్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ డేటా సైన్స్ కోర్సు మనకి సూట్ అవుతుందో లేదో తెలుసుకొని మనం నిర్ణయం తీసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో డేటా సైన్స్ ఫ్రెషర్కి జాబ్ ఉందా, ఫ్యూచర్లో అయితే 100% దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. డేటా సైన్స్కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కోట్లు క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న టెక్నాలజీ, దాంట్లో తిరిగేలేదు. డేటా సైన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి. కానీ ఇప్పుడు ఎక్కువగా డేటా సైన్స్ ఎక్కువ కోచింగ్ సెంటర్స్ అయితే బెంగళూరులో ఉన్నాయి. సో డైరెక్ట్గా ఒకసారి జాబ్ పోర్టల్స్ అన్నీ కూడా మీరు వెతికి చూడండి, ఎంతవరకు డేటా సైన్స్ మీద ఫ్రెషర్కి జాబ్స్ ఉన్నాయా అనేది. అండ్ నేనేమనుకుంటున్నానంటే, డేటా సైన్స్ మీద జాబ్స్ అనేవి ఉన్నాయి, ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ ఫ్రెషర్ అంటే ఓన్లీ ప్లేస్మెంట్ అనేది ఇన్స్టిట్యూట్ యొక్క టైఅప్స్తోనే పాసిబిలిటీ అవుతుంది. అంటే రెఫరెన్స్ ద్వారానే డేటా సైన్స్ ఉద్యోగం వచ్చేదానికి హై పాసిబిలిటీ ఉందేమో నేను అనుకుంటా ఉన్నాను. అండ్ వన్స్ ఒక్కసారి కెరియర్ డేటా సైన్స్లో స్టార్ట్ అయ్యింది అంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయము ఆలోచించాల్సింది ఏంటి అంటే, చాలామంది డేటా సైన్స్ అంటే డైరెక్ట్గా 10 లక్షలు 20 లక్షల ప్యాకేజ్ అనుకుంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. డేటా సైన్స్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి, మనకి చాలా తక్కువ ప్యాకేజ్ ఇస్తారు. బట్ డేటా సైన్స్లో ఇంటర్న్షిప్ కానివ్వండి, డేటా సైన్స్లో వర్క్ చేసే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇకపోతే ఎక్సెల్ఆర్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే, ఇది ఎలా ఉంది ఏంటి, దీని ఫీచర్స్ చూసుకుంటే దాదాపు క్లాస్ రూమ్ వచ్చేసి 60,000 ఉంది. తర్వాత డేటా సైన్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ వచ్చేసి 85,000 దాకా ఉంది. డేటా అనలిస్ట్ ప్లస్ డేటా సైన్స్ వచ్చేసి 75,000 దాకా ఉంది. డేటా సైన్స్ ప్లస్ డేటా అనలిస్ట్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ వచ్చేసి 1,16,000 దాకా ఉంది. ఒకవేళ మనం మాట్లాడితే కొంత తగ్గించేదానికి ఛాన్స్ ఉందేమో, మనమైతే తెలియదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, వీళ్ళ కాన్సెప్ట్ స్లోగన్ ఏంటి అంటే, ట్రైనింగ్ తీసుకోండి, అసైన్మెంట్ తీసుకోండి, డేటా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి, తర్వాత జాబ్ అనేది తెచ్చుకోండి అని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ 6 months నుంచి, అంటే డేటా అనలిస్ట్ 6 months అండ్ 9 months అండ్ 1 year వరకు ఈ కోర్సెస్ అయితే ఉంది. ఇక్కడ కాంబినేషన్ చూసుకుంటే డేటా సైన్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్, డేటా అనలిస్ట్ ప్లస్ డేటా సైన్స్ ప్లస్ డేటా అనలిస్ట్ అండ్ ఏడబ్ల్యూఎస్. ఈ కాంబినేషన్లో, క్రేజీ కాంబినేషన్లో, మామూలు కాంబినేషన్ కాదు, మంచి కాంబినేషన్స్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ 1 year మనం టైం స్పెండ్ చేస్తే ఎక్సెల్ఆర్ డేటా సైన్స్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో బెంగళూరు, విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ బెంగళూరు, ఇది మనము అంటే టైం స్పెండ్ చేసేస్తే 1 year టైం స్పెండ్ చేస్తే ఎంతవరకు మనకి జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా మన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని తీసుకొని ప్లేస్ చేయగలుగుతారు, అండ్ ఎన్ని కంపెనీస్ టైఅప్స్ ఉన్నాయి, ఎంత రెగ్యులర్గా వీళ్ళకి జాబ్ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంది, మంత్లీ ఎంతమందిని వీళ్ళు ప్లేస్ చేయగలుగుతారు. సో ఇలా ప్లేస్మెంట్కి సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే ప్రతి ఒక్కరికి, నాలాగా ప్రతి ఒక్కరికి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఎక్సెల్ఆర్ డేటా సైన్స్ విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ డెఫినెట్లీ జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ కాండి. కానీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అండ్ మీరు ఎంతవరకు నేర్చుకోగలుగుతారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా డబ్బులు కట్టేసేసామంటే ఏ ఇన్స్టిట్యూట్లో, అంటే ఈ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడట్లేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్న ఈ కామెంట్ని,
ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఏ ఇన్స్టిట్యూట్ కూడాను, ఏ కోచింగ్ సెంటర్ కూడాను ఒక్కసారి డబ్బులు మీరు పే చేశారంటే రిఫండ్ ఇచ్చే పరిస్థితి అస్సలు ఉండదు. ఓకే, బట్ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలా చాలా డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి, బట్ అన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు బెంగళూరుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఒకసారి ఆలోచించండి, ఏ నిర్ణయం తీసుకునే ముందైనా జాగ్రత్తగా అడుగు అనేది ముందుకేయండి. ఆల్ ది బెస్ట్.